సో కస్టమర్స్ని ఎలా పెంచుకోవాలి, బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి అని నా ఫస్ట్ జాబ్లోనే నేను తెలుసుకున్న. అది ఎలాగో నేను మీకు చెప్తాను. Day 6 ఇఫ్ ఐ కెన్ డూ బిజినెస్ యూ కెన్ ఆల్సో డూ బిజినెస్ సిరీస్కి వెల్కమ్. అండ్ నేను ఫస్ట్ జాబ్ చేసినప్పుడు కేబుల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర, అంటే నేను ఒక సర్వర్ హ్యాండిల్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కావాలని పంపించారు. ఓకే, స్కిల్లో ఎక్స్పీరియన్స్ వస్తే నాకు కూడా మంచిదే కదా, వెళ్ళిపోయా. సో అక్కడ కస్టమర్స్ దగ్గర రాత్రి 12 అయినా కూడా నేను కనెక్షన్ అప్ చేసేవాడిని. ఇంటర్నెట్ కనెక్షన్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్. ఇంటర్నెట్ కనెక్షన్ అంటే యూఎస్లో వాళ్ళ పిల్లలు ఉంటారు, మాట్లాడుకోవాలి, స్కైప్లో మాట్లాడుకోవాలి, యాహోలో మాట్లాడుకోవాలి, లైవ్లో మాట్లాడుకోవాలి. కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నాతో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, బాబు తొందరగా ఇవ్వు, నా కనెక్షన్ ఇస్తే మా బాబుతో మాట్లాడుకోవాలి, జాబ్ చేస్తారు. ఆ పెయిన్ నేను అర్థం చేసుకొని మాట ఇచ్చేవాడిని, నేను మీకు అప్ చేస్తాను. అలాంటప్పుడు ఎలాగైనా చేసి కనెక్షన్ అప్ చేసేవాడిని. అంటే ఒకవేళ కేబుల్ లేకపోతే కేబుల్ వేయడానికి పిలిపించి మరీ కేబుల్ టక్ లాగించి లేట్ అవుతుందంటే నేను కూడా హెల్ప్ చేసేవాడిని. ఈవెన్ దో నేను ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అయినా కూడా, నెట్వర్క్ ఇంజనీర్ అయినా కూడా. సో ఇచ్చేసి వాళ్ళకి కేబుల్ లాగేసి వెళ్ళి కూర్చొని సిస్టమ్ మొత్తం ఒకవేళ పని చేయకపోతే ఫార్మాట్ చేసి నెట్వర్క్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి రాత్రి 12 అయినా కూడా అప్ చేసేవాడిని. వాళ్ళు కూడా అనేవాళ్ళు, బాబు ఇంత కష్టపడుతున్నావు, రేపు వద్దులే అని. లేదు నేను చేయాల్సిందని చేసేవాడిని. అలాగే మా ఓనర్ కూడా, కృష్ణ రేపు చేసుకుందాంలే అన్న కూడా వినేవాడిని కాదు, నేను కంప్లీట్ చేసే వెళ్ళేవాడిని. అది ఆ నోట ఈ నోట పాకి ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరిగిపోయి ఆ అపార్ట్మెంట్లో కనెక్షన్స్ అన్ని మాకే వచ్చేసాయి. వితిన్ 2 monthsలో మా సర్వీస్ నచ్చేసి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కలెక్షన్ డబుల్ త్రిబుల్ అయిపోయినాయి. మా ఓనర్ హ్యాపీ అయిపోయాడు. హెడ్ ఆఫీస్ నుంచి మాకు కాల్ కూడా వచ్చింది, కృష్ణాని పంపించండి హెడ్ ఆఫీస్కి, మా సర్వర్ ఇస్తామంటే మా ఓనర్ పంపించని అన్నాడు. సో అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, హౌ టు టాక్ విత్ కస్టమర్, వాళ్ళ నీడ్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని. ఇవన్నీ చేసినప్పుడు మన కస్టమర్ ఖచ్చితంగా డబుల్ అవుతారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై.